టు సిఎంఐ. ఇవాళ మనం చికెన్ గార్లిక్ మంచూరియన్ ఎలాగో చూద్దామండి. ఇది చాలా ఈజీ అండి చేయడము. దీనికి మనం చికెన్ పీసెస్ ఇలా స్మాల్గా ఉన్నవి తీసుకుందాము. దీంట్లో మనం గార్లిక్ని క్రష్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ సరిపోతుందండి. వీటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఇది మనం స్టార్టర్ లాగా తీసుకోవచ్చు. యాక్చువల్ రెస్టారెంట్ స్టైల్లో అలానే అంతే టేస్టీగా ఉంటుందండి ఇది. దీంట్లో 1/2 లెమన్ వేసేసుకుందాము. అలాగే మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తున్నప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉంటే బైండింగ్ కరెక్ట్గా ఉంటుంది. 1 ఎగ్ వేసుకుందాము. ఎగ్ అన్నది సాఫ్ట్నెస్ కోసం చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఓకే ఫ్రెండ్స్, దీన్ని బాగా ఒక్కసారి మనం బాగా కలుపుకున్నాక దీంట్లో మనం కార్న్ఫ్లోర్ వేసుకుందాము. 3/4 కప్ ఆఫ్ కార్న్ఫ్లోర్ సరిపోతుందండి. దీన్ని కూడా బాగా కంబైన్డ్ అయ్యేలాగా మనం పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసుకున్నాక ఈ రకంగా సాస్ లాగా తయారైంది చూడండి. దీన్ని మనం ఒక 1/2 అవర్ అలానే వదిలేస్తే దానికి బాగా పడుతుంది అన్నమాట. ఇదంతా చికెన్ పీసెస్ బాగా సాఫ్ట్గా తయారవుతాయి. ఆఫ్టర్ 1/2 అవర్ ఇలా ఉందండి మన చికెన్ పీసెస్. దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే షాలో ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్ని హీట్ చేసుకుందాము. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయిందండి. దీంట్లో ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని ప్లేస్ చేసుకున్నాము. ఒక్కొక్క పీసెస్ని పెట్టుకున్నాము. యాక్చువల్లీ ఇది షాలో ఫ్రై కాబట్టి మనం కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. డీప్ ఫ్రై చేస్తే కనుక దీనికి ఉన్న కార్న్ స్టార్చ్ మొత్తం విడివిడిగా వచ్చేస్తుంది. సో షాలో ఫ్రై అయితే మనకి దాని క్రిస్పీనెస్ కూడా కరెక్ట్గా పడుతుంది అనమాట. సో మన పీసెస్ అన్నీ ఇలాగ అరేంజ్ చేసుకోవాలండి. అలాగే కార్న్ స్టార్చ్ మిగిలిపోయి ఉంటే దాన్ని ఆయిల్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా ప్యాన్లో. ఆయిల్ లేకపోతే కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో మనం ఒక 1/2 బౌల్ దాకా గార్లిక్ పీసెస్ని ఇలాగ చిన్న పీసెస్ కింద కట్ కూడా వేసుకోవచ్చు. మనము సోయా సాస్ వేసుకుంటున్నాము. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ వేసాను.
దీంట్లో సాల్ట్ కొంచెం వేసుకున్నాము యాజ్ పర్ టేస్ట్ అండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేస్తున్నాము. ఇది మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము. అలాగే కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసాను. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి అలా సార్ట్ చేసేసి ఇందులో చికెన్ పీసెస్ని తీసుకున్నాం కదా బౌల్లోకి, అవి వేసేసుకున్నాము. వీటిని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇది మొత్తం సిమ్లోనే జరగాలండి ప్రాసెస్ మొత్తం. అలాగే ఒక 2 మినిట్స్ వరకు మనం లిడ్ పెట్టుకుని తీసుకున్నాము. చూడండి ఎంత బాగా ఉందో. అచ్చు బయట మంచూరియా మనకి స్టార్టర్స్ ఎలా దొరుకుతాయో చికెన్ మంచూరియా సేమ్ అదే టేస్ట్లో ఉంటుందండి ఇది. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే చిల్లీస్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. అంతేనండి, మన చికెన్ గార్లిక్ మంచూరియన్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఇలాగ కొరియాండర్తో గార్నిష్ చేసుకున్నాము. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా ఉంటాయి కదా, స్ప్రింగ్ ఆనియన్స్ లేదంటే ఆనియన్ ఇలా రింగ్స్ కట్ చేసేసుకొని వేసేసుకుందామండి. అలాగే ఒక హాఫ్ లెమన్ని మనం గార్నిషింగ్లో పెట్టుకుందాం. లెమన్ అలాగా స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లోకి. ఓకే ఫ్రెండ్స్, మన చికెన్ గార్లిక్ మంచూరియన్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్